బ్రహ్మాండంగా ఉంది. ఈ 10 నెలలు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. 5 సంవత్సరాలు బ్రహ్మాండం చేస్తారు. అది రాజధాని విషయంలో కూడా బాగా చేస్తున్నారు. రేపు రోడ్డు మోడీ గారు 2 తారీఖు రాబోతున్నారు, బాగానే చేస్తున్నారు. బాగానే ఉందండి, బాగానే ఉంది. అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందండి. అప్పుడు 5 సంవత్సరాలు చేసింది 10 నెలల్లోనే చేశారు. అప్పుడు ఏం చేశారండి జగన్? అది లేదండి, చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. రేపు మే నెలలో రైతు 20,000 అయిపోతున్నారు కదా, రేపు అమ్మఒడి అయిపోతున్నారు మే నెలలో. ఇంక ఇబ్బంది ఏంటండి, బాగానే చేస్తున్నారు. అది వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా అండి చంద్రబాబు పాలన బాగుందండి. ఇదే మొండిగా చెప్తున్నారా, అది మా పర్లేదండి. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నారు బాగానే. పవన్ కళ్యాణ్ లేదండి, మేడం గారు ఇప్పుడు దేవుడి సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్నారు, పోయారు. పిల్లడు బాగుందని తప్పే ఉంది ఏంటి? అది క్షమాపణ చెప్పాలి క్రిస్టియన్, అదేం లేదు, ఆమె ఇష్టం. అది ఆ మధ్యలో దేవుడు సన్నిధిలో వాళ్ళ బాగుందని వెళ్ళింది. తప్పే ఉందని తింటూ దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. తప్పు ఉందండి, అదేం తప్పలేదండి. రోజా గారు చెప్తారులేండి, ఆమె ఏదో మొండుగా ఎన్ని మాట్లాడుతూ ఉంటది, తప్పులేండి. పవన్ గారు భార్య పర్లేదు, పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. అది తప్పులేండి, ఆ మాట అంటే తప్పు. పాలన మట్టికి బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. అది 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 10 నెలల్లోనే చేశారు. అది చేసాడండి, ఏం ఉపయోగం? రాజధాని ఏం చేశాడండి? రాజధాని ముంచేశాడు. ఏం చేశాడు? ఒక్కడ కూడా లేదు. అమలు చేస్తా ఉన్నారు, చేశారా? మేము కూడా అప్పుడు వైసీపీ, మేము కూడా అప్పుడు ఏం చేశారు? అప్పుడు చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ల పనులు స్టార్ట్ చేశారు. రాజధాని పనులు రోడ్లు స్టార్ట్ చేశారు. రేపు 2వ తారీఖు రాగానే మొత్తం స్టార్ట్ అవుతాయి అంటున్నారు. బాగా చేస్తున్నారు, లోకలే బ్రహ్మాండం చేస్తున్నారు. వచ్చిన వారం రోజులు రోడ్లు అన్ని చేశారు. రోడ్లు మెయిన్ రోడ్లు మొత్తం పోసారు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఏమి లేవు రోడ్ల విషయంలో. కొన్ని ఆయనకి ముఖ్యమైన పనులు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది సార్ వాళ్ళు ఏదో చేసుకుంటారండి. ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత తప్పదు, అటు ఇటు. మరి రేపు మళ్ళీ జగన్ గారు రావాలని ప్లాన్లు వేస్తున్నాడు. అది చూడబండి పర్లేదు, ఆయన దయ వల్ల. మా లోకేష్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు, ఏం లేదు, అద్దెకుంటున్నాము. ఎట్టో కొద్దిగా స్థలం కొనుక్కున్నాను, పూర్వం బాగాని కొనుక్కుంటే పోయిద్ది అనుకున్నారు అందరూ. దానికి మాకు దయచేసి పట్టా కూడా ఇచ్చాడు, వాటర్ పైప్ ఇచ్చాడు. ఇంకా రోడ్డు కూడా వేపిస్తానని మంగళగిరికి, మాకు రత్నాల చెరువు మాది, అక్కడ అందరూ పట్టాలు వచ్చినాయి. రోడ్డు వేస్తున్నాడు, బాగుంది పరిపాలన. మాకు ఇన్నాళ్ళ నుంచి అద్దెలు కొంటమే సరిపోయింది మాకు. అదే అందరికి ఇస్తున్నాడు, ఒక్కళ్ళకి అనేది ఏం లేదు. ప్రతి ఇంటింటికి తిరిగి మీకేముండయి, అద్దెకుంటున్నారా లేకపోతే అద్దె లేని వాళ్ళకి కూడా ఇస్తానని అంటున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి, అద్దెకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి ఇచ్చినాక తర్వాత మీకు కూడా ఇస్తానమ్మా, నేను ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇస్తాను అని చెబుతున్నాడు. ఆయన పట్టాకాయితం ఇస్తాను వాళ్ళకి కూడా అని చెప్తున్నాడు. నిలబెట్టుకున్నాడు, మంచిగా జరుగుతుంది, పరిపాలన కూడా బాగానే తెలుసు. ఆయన పనితీరు అంటే రోజు వెళ్తుంటాడు, మా బళ్ళు తీర్చి ఆడబెట్టుకుంటాము. ఆయన వెళ్ళాక మళ్ళీ వచ్చి ఆడబెట్టుకుంటాం. అది మా పరిపాలన. తీయమంటారు అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. మరి మేము రోడ్ల మీద బతికే వాళ్ళమే ఎట్టా మరి ఎటు వెళ్ళలేము కదా. మేమేమో అడుగుతుంటాము, వాళ్ళేమో తీనమ్మా, సార్ వస్తున్నాడు తీనమ్మా అంటారు, తీసేస్తారు, మళ్ళీ పెట్టుకోమంటారు వాళ్ళు. అట్ట నడిచిపోతా ఉండిద్ది. ఆయన పర్వాలు కూడా పర్వాలేదు, కత్తి చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళకి పనులు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు అందరూ. ఆయన పరిపాలన కూడా బాగా పర్వాలేదు.
ఏంది పర్వాలేదు అదయ్యా. గత ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేదు, లోకేష్ గారు అయితే మీకు పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకొని మాకు ఇన్నాళ్ళ నుంచి మేము అద్దులకుండి కూడా బాధపడతా అందరి దగ్గర అద్దులకుండి పొలాలు లేక ఆస్తులు లేక బండి పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఆయన పట్టించుకొని మాకు పట్టా కాగితం మీద బట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. నెల మొన్న ఇచ్చింది పట్టాలు కూడా మాకు. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎలా? కాకపోతే ఆయన లేని వాళ్ళకి అవి చేశాడు. ఆయన పింఛన్లు ఇచ్చాడు ఎక్కువ. ఆ పింఛన్లు గాని పిల్లలకి అమ్మఒడి గాని జగన్ గారు అమ్మఒడి గాని అవన్నీ వేసాడు. కాకపోతే ఈయన లేట్ గా చేస్తానని ఇప్పుడు గృహాలకి పట్టాలు వచ్చినాయి అంటే అందరూ సంతోషమే కదా. ఆ డబ్బులు వచ్చినాయి పోతున్నాయి పోయినాయి వాడుకున్నాం తిన్నాం తినలేదంట. డోగ్రా మహిళలు కూడా అందరం తిన్నాం, ఆయన ఇచ్చినాయి అందరం తీసుకున్నాం తిన్నాం అందరమే తిన్నాం. గాని పట్టా కాగితం అంటే అది మనకి ఇంటికి సంబంధించింది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాలేదు. ఆ రత్నాల చెరువు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇంత మటుకు ఏ నాయకుడు కూడా చేయని పని ఈ సంవత్సరం ఆయన చేశాడు కాబట్టి అందరూ సంతోషంగా ఉండారు. ఇక్కడ ప్రజలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా? మేము సంవత్సరం నుంచి ఉన్నానండి. నరసింహస్వామి కాలనీలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను అద్దెకి నరసింహస్వామి కాలనీలో 10 సంవత్సరాల నుంచి ఉన్నా. రత్నాల చెరువు వెళ్ళి సంవత్సరం అయింది. అక్కడ ఇల్లు కొనుక్కున్నా, తక్కువలో కొనుక్కుంటే ఇప్పుడు నాకు పట్టా కాగితం ఇచ్చాడు. సంతోషంగా ఉంది. వెళ్ళి తీసుకున్నాం, అంత బాగుంది. పరిపాలన కూడా పర్వాలేదు. అదే అప్పుడు జగన్ గారు పరిపాలన ఇప్పుడంటే ఏది బాగున్నా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇద్దరిది పర్వాలేదు కొంత మట్టికి. అది ఇంకేం చెప్పేది ఏం లేదు. అది ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? నేను సోడా అమ్ముకోవాలి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? అయితే 10 నెలలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అయితే వచ్చి 10 నెలలు అయింది కదా. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు రాలేదు. ప్రభుత్వంతో కూర్చుంటే ఎలా ఉందంటారు? ఎవరు చేసినా ఏమి లేదు. అందరూ స్వలాభం లేదు, ఎవరు ఏ పని చేయరు. జగన్ ప్రభుత్వం పోందా లేదంటే చంద్రబాబు గారి ప్రభుత్వం పోందా? ఈయన హామీలు ఇస్తున్నాడు అన్నిటికీ. అవి అమలు జరుగుతాయో లేదు. చేయట్లేదా అమలు? మాట్లేదు చేయట్లేదా? చేస్తున్నాడు కానీ కొందరికి అందుతున్నాయి, కొందరికి అందటం లేదు. అట్లుంటారు ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటంటారు? తేడా ఏంటంటే పింఛన్లు వస్తున్నాయి మీకు? పింఛన్కి నేను పెట్టుకోలే. నేను ఆరంభ డాక్టర్గా పనిచేశాను మొన్నటి దాకా. నువ్వు డాక్టర్ నీకెందుకు పింఛన్ అన్నారు. పోయింది, అయిపోయింది. నాకు పింఛన్ లేదేం లేదు. ఎలా ఉందంటారు ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటారు? అలానే గత గవర్నమెంట్ లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది.